గత 2 రోజుల క్రితం వేములవాడ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానతో దెబ్బతిన్న వరి పంట పొలాలతో పాటు మామిడి తోటలను శుక్రవారం రోజున శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పరిశీలించారు. వేములవాడ మండలంలోని పాజుల్ నగర్, బట్టెంల, నమిలిగొండపల్లి గ్రామాల్లోని పంట పొలాలను, మామిడి తోటలను సందర్శించిన శాసనసభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి వీటిపై తగు నివేదిక పంపించి నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటారని రైతులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట టీఆర్ఎస్ నేతలు ఏనుగు మనోహర్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షులు గడ్డం హనుమంత్ తో పాటు బాధిత రైతులు, స్థానిక నాయకులు ఉన్నారు. మీరు ఏం చేయకుంటే మేము చచ్చిపోతాం. చిందమంటే ఏం ఉండలేదు సార్. ఈ గుట్ట మధ్య మొదల మరి దాకా ఇదే పరిస్థితి మొత్తం. ఆడకంటే కూడా వరి 1015 ఆ తర్వాత ఏం జరిగింది, ఇది వడగండ్ల వాన వచ్చి ఇంత అయిపోయింది. మేము 4 ఎకరాల పొలం వేసినాం. దాని మీద ఆధారపడి బతికినాం. మొన్న వర్షం కొట్టి రాళ్ళు వచ్చి మొత్తం మునిగిపోయింది. మొత్తం అది పనికి రాకుండా అయిపోయింది. మొత్తం విరిగింది, గులక మొత్తం విరిగింది. అప్పుడే అంత ఈనింది, అంత ఖరాబ్ అయింది. ఏం లేదు, అందులో 1 లక్ష రూపాయల లాగోడు పెట్టుకున్నాం. మాకు ఏం ఆదాయం లేదు, దాని మీదనే బతుకుతున్నాం. ప్రభుత్వం ఏమన్నా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. వరి పంట 4 ఎకరాలు. నల్లగొండ వేములవాడ మండలంలో, రూరల్ మండలంలో అకాలంగా వడగండ్ల వాన వచ్చి మరి ఎల్లంపేలు నీళ్ళు వచ్చినటువంటి సంతోషంలో రైతులు వేసుకున్న పంటలు పూర్తిగా నష్టం జరిగింది. ప్రధానంగా పాజుల్ నగర్, పట్టెంల, నమిలిగొండపల్లి, అదేవిధంగా నూకలమర్రి ఈ గ్రామాలలో ఒక గంట లోపట్లనే పెద్ద ఎత్తున వడగండ్ల వాన ద్వారా మరి ఒక 10-15 రోజులైతే పంట చేతికొచ్చేది. అకాలంగా ఈ విపత్తులో రైతులు నిజంగా కూడా 100% నష్టపోయారు.
కాబట్టి ప్రభుత్వం దృష్టికి వచ్చింది, అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కూడా మొత్తం అన్నీ కూడా రికార్డు చేసుకున్నారు. విపత్తు నిధి ఏదైతే ముఖ్యమంత్రి గారు పెట్టిందో ఆ నిధి నుంచి తప్పకుండా రైతులకు సహకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది. కాబట్టి అధికారులు కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఒక్క రైతును కూడా వదిలిపెట్టకుండా ఒకవేళ ఎక్కడన్నా చిన్న చిన్న కొట్టాలు కానీ లేకపోతే ఏమైనా పశువులు కూడా నష్టపోయినట్టయితే కూడా వాటన్నిటిని రికార్డు చేయమని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ నివేదిక 2 రోజుల రాగానే ముఖ్యమంత్రి గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రి జితేందర్ రెడ్డి గారికి వారితో కూడా మాట్లాడుతుంది. వాటితో నష్టపోయే రైతులకు తప్పకుండా సహకరించి కనీసం వచ్చే పంటకైనా కానీ వాళ్ళ కోరుకునే విధంగా తప్పకుండా ప్రభుత్వం వారు వెంట ఉంటుంది. నేను కూడా మంత్రి గారిని కలిసి ఈ యొక్క విపత్తు నుంచి రైతులు ఆదుకోవాలని చెప్పి ఫోన్లో చెప్పడం జరిగింది. ఈ నివేదిక రాగానే వారు కలిసి ఆ నిధులు కూడా వచ్చేటట్టు తప్పకుండా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మన కాలువకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ కాలువను పూర్తి చేయడానికి కూడా మొన్న డిప్యూటీ గారు వచ్చి ఆ ఓటీలన్నీ కూడా పెట్టే విధంగా వారికి మరి నివేదిక ఇవ్వడం జరిగింది. ఒక 3,700 కోట్లతోటి చెరువులు, కుంటలు, ఫీడర్ ఛానల్ అన్నీ కూడా అనుసంధానం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మొన్ననే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి వాటిలో ఇవన్నీ కూడా పెట్టడం కొరకే మొన్న సర్వే జరిగింది. ఆ సర్వేని కూడా వెంటనే పూర్తి చేసుకున్నట్టయితే మనకు ఎప్పటికి కూడా ఇక్కడ పూర్తిగా మెట్ట ప్రాంతం, మెట్టలో మెట్ట ఇక్కడ కూడా నీళ్ళు వచ్చే విధంగా తప్పకుండా చర్యలు తీసుకొని రైతులు ఇప్పుడిప్పుడే 24 గంటల కరెంట్ వస్తున్నది, మంచిగా కొన్ని నీళ్ళు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా రైతుకు 8,000 నుంచి ఎకరానికి 10,000 కూడా చేసినటువంటి తరుణంలో ఇలాంటి విపత్తు రావడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన విషయం. అయినా కానీ రైతులను నేను ఒకటే కోరుతున్నా, దయచేసి అధైర్యపడకండి. తప్పకుండా ప్రభుత్వం వెంట ఉంటుంది. ప్రభుత్వం కూడా మరి రైతుల కష్టాలను తీర్చడానికే ఉన్నది. కాబట్టి ఈ విపత్తు నుంచి కూడా తప్పకుండా ఆ విపత్తు నిధి నుంచి సహకారం అందే విధంగా మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నా వంతుగా తప్పకుండా కృషి చేస్తానని చెప్పి అందరికీ